Hello guys, welcome back to my channel Rakshita Official. And today video is day 2 of అమ్మమ్మ గారి ఇల్లు. ఈ రోజు మనం చేస్తున్న పిండి వంటకం పేరు వచ్చేసి బియ్యం పిండి మురుకులు. ఇవి కూడా అందరికీ తెలిసే ఉంటాయి. నాకు తెలిసైతే ఈ పిండి వంటలు దసరాకి సంక్రాంతికి చేసుకుంటారు. కానీ మీరేంటి ఇప్పుడు చేసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే తినడం కోసం సమ్మర్ హాలిడేస్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే ఉండాలి కదా, అందుకోసం స్నాక్స్ లాగా ఇవన్నీ చేసుకుంటున్నాం మేము. ఇంకా ఈసారి అయితే సమ్మర్లో అయితే చాలా ఎండ కొడుతుంది కదా ఫ్రెండ్స్. ఎస్టర్డే చేసిన గారె అప్పాలు చాలా చీకటి అయిపోయినాయి, చేసే వరకు చాలా టైం అయిపోయిందని మా మమ్మీ వాళ్ళైతే ఈసారి తొందరగా స్టార్ట్ చేశారు. 5కే పిండి కలపడం స్టార్ట్ చేశారు. అయినా ఈ పని కూడా తొందర అయిపోతుందంట మమ్మీ చెప్పింది. మమ్మీ అయితే పిండి కలపడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏమైందంటే ఇట్లా కారపూస పోస్తారా, దీన్ని ఏమంటారు, మురుకులు కదా, మురుకులు పోసేదాంతో నేను ట్రై చేసిన. అది ఎంత గట్టిగా ఉందంటే ఫ్రెండ్స్, అంత గట్టిగా ఉంది. మనం చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు అన్నీ తెలుస్తాయి. మా పెద్ద పిన్ని వచ్చేసి అప్పాలన్నీ కాలుస్తుంది, మమ్మీ ఏమో కారపూస బిసతోనే అప్పాలు పోస్తుంది, అదే మురుకులు పోస్తుంది అనమాట. మరి ఈ సమ్మర్ హాలిడేస్కి మీరందరూ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? కామెంట్ చేసి నాకైతే చెప్పండి గాయ్. సో నాకైతే ఇంకా ఫీవర్ కోల్డ్ అయితే తగ్గలేదు, అందుకోసమే నా వాయిస్ అయితే ఇట్లా వస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం నియర్కే 5K ఫ్యామిలీలో ఉన్నామన్నమాట. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో డే 2 ఆఫ్ అమ్మమ్మ గారి ఇల్లు. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.